హలో అందరికీ. ఈరోజైతే మా అన్నయ్య అయితే ఇంకో రెసిపీ అయితే చేస్తున్నాడు. ఆమ్లెట్ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. వేసుకొని దాంట్లో పెప్పరు, సాల్ట్, కొంచెం కారం అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం చూసారు కదా, ఎగ్ అయితే వేసుకొని మనం అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే సూపర్ ఉంది. సూపర్ అంటే సూపరు. నాకైతే ఫుల్ నచ్చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా అన్న అయితే బాగా ప్రిపేర్ చేశాడు. ఆమ్లెట్ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, ఈ పువ్వు ఇవన్నీ అయితే వేసుకోవాలి. దాని నేమ్ అయితే నాకు కరెక్ట్గా తెలీదు. నెక్స్ట్ అయితే మనం జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ బాగుంది. నెక్స్ట్ అయితే మనము ఆనియన్స్ అయితే వేసుకోవాలి. టేస్ట్ బాగుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి కర్రీ. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా మనం ఆనియన్స్ అన్నీ దీంట్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక మనం ఫస్టే ఆమ్లెట్లన్నీ వేసుకొని పెట్టుకోవాలి. మేము మొత్తం 5 మెంబర్స్ కాబట్టి మా అన్న అయితే 5 వేసిండు. నెక్స్ట్ అయితే ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆమ్లెట్లు అయితే ఈ విధంగా అయితే మా అన్న ప్రిపేర్ చేశాడు. 5 అయితే వేసాడు. మీరు ఎంతమంది ఉంటే అన్ని ఆమ్లెట్లు అయితే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ విధంగా మనం ఆమ్లెట్లు అన్నీ వేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. పెప్పర్ పౌడర్, సాల్ట్, కారం. నెక్స్ట్ అయితే మనం కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఏదన్నా రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ట్రై చేస్తాం. మీకు ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ చేస్తాం. చూసారా, ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం టమాటాలని కొంచెం పేస్ట్ అయితే వేసుకోవాలి, మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా వస్తే మనకు చాలు. ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకొని ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం మనకి కూరకి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనము కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అలానే కారం కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం జీలకర్ర పొడి వేసుకోవాలి. మనం ఫస్టే జీలకర్ర అనేది మిక్సీకి వేసుకొని మనకి తగినంత అయితే వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎగ్ ఆమ్లెట్ కర్రీ బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మనకి కూరకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. మనం కూరను చూసి దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే మనం ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మూత తీసి అయితే చూద్దాము. ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ అయితే మనము ఫస్ట్ వేసుకున్నాం కదా ఆమ్లెట్, ఇప్పుడైతే అవి ఈ కూరలో అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటి ఈ విధంగా అయితే మనం వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే మనం స్లోగా అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మనకి కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడైతే మనం లైట్గా కొత్తిమీర అయితే వేసుకుందాం.
ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే మనకి ఉడకాలి. మనకి ఆమ్లెట్ ఫస్టే ఫ్రై అవుతుంది. నెక్స్ట్ అయితే కూరలు అయితే వేసుకొని ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ అయితే మనం లాస్ట్కి పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లనే కట్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చి. ఇట్లా వేసుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ. మా అన్న చాలా బాగా ప్రిపేర్ చేశాడు. ఇప్పుడైతే మనం మూత అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. మనకి కూర అయితే ఈ విధంగా వచ్చింది. చూసారా ఎంత బాగుందో. ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే మనం రైస్లో అయితే వేసుకుందాం. ఇప్పుడు మా అన్న అయితే టేస్ట్ చేస్తాడు. చాలా బాగుంది. కొంచెం కర్రీ కలుపుకొని ఇట్లా ఎగ్ పెట్టుకొని తింటే చాలా బాగుంది. చూసారా, టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నకైతే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, రైడర్ తరుణ్. మీరు కూడా నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో మా అన్నయ్యకి కూడా అలానే సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.